ఓకే. సో మనం లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలనే చూసాం నిన్న. ఇండెక్సింగ్ గురించి చూసాం మనం, ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. జస్ట్ ఈరోజు మనం ఎలా ఇటరేట్ చేయాలి అనే దాన్ని చూద్దాం. సో స్ట్రింగ్స్ ఎలాగైతే ఇటరేట్ చేసామో ఇది కూడా అలానే ఇటరేట్ చేస్తాం అనమాట. సేమ్ థింగ్ ఫర్ ఐ ఇన్ వి కోలన్ ప్రింట్ ఆఫ్ వి. సో ఇప్పుడు వి అన్నాను కాబట్టి ఇప్పుడు మనకి దీంట్లో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ మనకి ఇటరేట్ అయ్యి ఆ విని ప్రింట్ చేస్తుంది. వి అంటే ఏంటి, లిస్ట్. మరి ఇప్పుడు వి కాదు కదా నాకు కావాల్సింది, దాంట్లో ఉన్న వాల్యూస్ కావాలి కాబట్టి ఐ బెటర్ అనుకోండి, దాంట్లో ఉన్న వాల్యూస్ వస్తాయి మనకు సింపుల్గా. ఓకే. సో ఇలా మనకు వర్క్ అవుతుంది అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు నేను నిన్న లాస్ట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ కెన్ యూ సమ్ ఆల్ దీస్ వాల్యూస్, ఈ వాల్యూస్ అన్నిటిని ఎలా సమ్ చేయగలవు అని అడిగాను అనమాట. సింపుల్ థింగ్, మనకి వాల్యూస్ వస్తున్నాయి, ఒక్కొక్క వాల్యూ సమ్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇనిషియల్ వాల్యూ మనకు 0 తీసుకుంటే అయిపోతుంది. తీసుకొని లోపలికి వెళ్ళిన ప్రతిసారి ఆ సమ్తో మనం మన ఐ వాల్యూని ప్లస్ చేసామనుకోండి, ఈజీగా సమ్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్కి ప్రింట్ ఆఫ్ సమ్ అని ప్రింట్ చేశారనుకో మనకి ఇక్కడ ఈ వాల్యూ యొక్క సమ్ ఎంత, ఆ సమ్ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఒకసారి నేను విజువలైజర్లో ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ టాపిక్ దగ్గరికి వెళ్తాను. సో ఎవరైతే ఈరోజు ఫస్ట్ జాయిన్ అవుతున్నారో ఆల్రెడీ గ్రూప్ డిస్క్రిప్షన్లో మనకు రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. ఇది గ్రూప్ డిస్క్రిప్షన్, ఈ గ్రూప్ డిస్క్రిప్షన్లో మనకి రికార్డింగ్స్ ఉన్నాయి. సో ఈ ప్లేలిస్ట్కి వెళ్తే ప్లేలిస్ట్లో రికార్డింగ్స్ ఉన్నాయి మనకు. సో మొత్తం ఇప్పటి వరకు ఎన్ని క్లాసెస్ జరిగాయి, ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో 11 వీడియోస్ ఉన్నాయి, 11 క్లాసెస్ జరిగాయి. 12 క్లాసెస్ జరిగాయి, నిన్నది ఇంకా అప్లోడ్ చేయలేదు, అది కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే. ఓకే. సో యా, సో దీన్ని ఒకసారి విజువలైజర్ దగ్గరికి వెళ్ళి రన్ చేద్దాం. ఈరోజు మనం డిక్షనరీ కూడా చూడాలి. లిస్ట్ అయిపోతుంది ఈరోజు, పెద్ద కష్టమేం కాదు. డిక్షనరీ కూడా చూద్దాం. ఓకే. సో ఫస్ట్ లిస్ట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది, దెన్ సమ్ 0, దాని తర్వాత ఇటరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఇటరేషన్లో ఫస్ట్ వాల్యూ, సెకండ్ ఇటరేషన్లో సెకండ్ వాల్యూ, అలా సమ్ అవుతా వెళ్తుంది. లాస్ట్కి ఆ సమ్ వాల్యూ మనం బయట ప్రింట్ చేస్తున్నాం. సింపుల్ థింగ్. ఇప్పుడు ఇది నేను ఒక సింపుల్ థింగ్ అడుగుతాను ఇక్కడ, ఈ వి తీసుకోకుండా రేంజ్ తీసుకొని చేయగలమా? ఎస్ అని ఓనా చెప్పండి. ఎస్ అని ఓనా చెప్పండి. ఎస్. ఓకే. సో ఎలా చేయొచ్చు చేస్తే, ఒకవేళ ఒకసారి రాసి ఒకసారి చాట్ లో పెట్టరా ఎవరైనా ఒకరైనా? సో బేస్డ్ ఆన్ దట్ ఇండెక్స్ చాట్ లో మాట్లాడకండి, చాట్ లో పెట్టండి, రాసి చాట్ లో పెట్టండి ఎలా చేయొచ్చు అనేది. కాదు, నా కోడ్ మొత్తం రాయండి, 4 లైన్స్ 5 లైన్స్ ఉంటుంది కదా, అది రాసి పెట్టండి ఇక్కడ. కోడ్ రాయండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ రేంజ్ రాస్తున్నాం అనుకోండి. సో రేంజ్ లో ఇప్పుడు మనకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలంటే లెంత్ ఆఫ్ వి వరకు వెళ్ళాలన్నమాట. సో అక్కడ వరకు వెళ్తుంది. ఇప్పుడు ఐలో ఏముంటాయంటే ఇండెక్సెస్ ఉంటాయి, వాల్యూస్ ఉండవు. సో కాబట్టి ఇప్పుడు మనం సమ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఐ వాల్యూ సమ్ చేయకుండా వి ఆఫ్ ఐని సమ్ చేయాలన్నమాట. ఎందుకు అంటే వి ఆఫ్ ఐ అంటే వాల్యూ, ఐ అంటే ఇండెక్స్ ఇక్కడ, అప్పుడు మనకు వాల్యూస్ వస్తాయి. సో ఇలా మనం చేస్తాం. ఇది కాకుండా మనం సమ్ అనే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇది అర్థం చేసుకోండి, ఇది అర్థం చేసుకుంటే ఈజీ.
అంటే లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అర్థం అవడానికి ఒక స్టెప్ ఏర్పడుతుంది అనమాట మీకు. ఓకే, దెన్ నెక్స్ట్ లిస్ట్ ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అని నేను మాట్లాడా. సో ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే సింపుల్ థింగ్, మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏ ఆఫ్ 1, సో 2 యాక్సెస్ అవుతుంది మనకు. ఇప్పుడు ఇలా కాకుండా స్లైసింగ్ అంటే ఏంటనేది చూద్దాం. ఆల్రెడీ స్ట్రింగ్ లో చూసాం స్లైసింగ్ అంటే ఏంటనేది. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ కూడా చూడాలి. సో ఇప్పుడు ఈ 1, ఈ 2, ఈ 3 కాకుండా నాకు 2, 3, 4 3 కావాలి, లేదా 2, 3 కావాలి. సో ఇలా ఏ పార్ట్ ఆఫ్ లిస్ట్ కావాలి మనకు అనుకున్నప్పుడు స్లైసింగ్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో స్లైసింగ్ లో ఎలా చేస్తాం అంటే సింపుల్ థింగ్, అక్కడ ఏదైతే చూస్తామో ఇక్కడ కూడా అదే. సో స్ట్రింగ్ లో సింటాక్స్ ఏంటి? స్ట్రింగ్ నేమ్ ఆఫ్ స్టార్ట్, స్టాప్, స్టెప్ కదా. సేమ్ థింగ్ లిస్ట్ లో కూడా ఉంటుంది. లిస్ట్ నేమ్ ఆఫ్ స్టార్ట్, స్టాప్, స్టెప్, సేమ్ థింగ్ ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక లిస్ట్ తీసుకుందాం, ఆ లిస్ట్ ని స్లైస్ చేద్దాం. మీరు చెప్పాలి, నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపించాను ఎట్లా అనేది. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. సో ఇప్పుడు ఎఫ్ అనేది 1 to 9 ఉంది. నాకు ఈ 3, 4, 5 మాత్రమే కావాలి ఒక లిస్ట్ లాగా. ఏం చేద్దాం? ఎట్లా చేద్దాం? స్లైసింగ్ ఎలా చేయొచ్చు? స్లైసింగ్ ఎలా చేయొచ్చు? సో స్టార్టింగ్ వాల్యూ ఏంటి? 3, ఎండింగ్ వాల్యూ ఏంటి? 5. అప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి? స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ? 0, 1, 2. 2 ఇస్ ద స్టార్టింగ్ ఇండెక్స్. సో ఎఫ్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి? 2. ఎండింగ్ ఇండెక్స్ ఏంటి? ఎండింగ్ ఇండెక్స్ ఎప్పుడైనా మనకున్న దానికంటే ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. సో ఇప్పుడు 0, 1, 2, 3, 4. ఇది 4th అనుకోండి. 4 అంటే 5 ఉండాలి. 5 ఉండాలి. 3, 4, 5. ఇస్ క్లియర్? సో ఇది పాజిటివ్ స్టెప్ అన్నమాట. అదే ఇప్పుడు నేను ఇక్కడ 2 రాశాను అనుకోండి, అప్పుడు వాల్యూస్ ఏమొస్తాయి? 2:5:2 అంటే 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి, స్టెప్ 2 అవుతా వెళ్ళాలన్నమాట. సో స్టెప్ 2 అవుతా వెళ్ళాలి. స్టెప్ 2 అవుతా వెళ్ళాలంటే అప్పుడు ఏం చేయాలి? 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి, అంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. సెకండ్ ఇండెక్స్ అంటే ఏంటి? 3. ఇండెక్స్ 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ 2 దగ్గర స్టార్ట్ అయిన తర్వాత +2 అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? 4 దగ్గరికి వెళ్ళాలి. 4th ఇండెక్స్ దగ్గరికి వెళ్ళాలి, అంటే 2, 3, 4 అంటే 5 వస్తుంది. 4th ఇండెక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6th ఇండెక్స్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ 5 అంటే 4 దగ్గరే ఆగిపోతుంది, కాబట్టి 2, 4 ఇండెక్స్ మాత్రమే రావాలి. 2లో ఏమో 3 ఉంది, 4లో ఏమో 5 ఉంది, కాబట్టి 3, 5 వస్తుంది. ఓకే, సో ఇలా మనకు స్లైసింగ్ అనేది జరుగుతుంది అనమాట. మనకు దీన్ని స్లైసింగ్ అంటారు, లిస్ట్ స్లైసింగ్ అనమాట. ఇప్పుడు నేను నెగటివ్ ఇండెక్స్ ఇస్తా, అప్పుడు ఏమంటారు? ఇప్పుడు నేను రాసింది కరెక్టా? సో నెగటివ్ ఇండెక్స్ ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకు కరెక్ట్ కాదు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 దగ్గర స్టార్ట్ చేసాం. 2 - 1 అంటే 1 వస్తుంది. 1 - 1 అంటే 0 వస్తుంది. సో 2 కంటే తక్కువ వెళ్ళిపోతుంది. 5 దగ్గరికి రావట్లేదు, స్టాప్ దగ్గరికి రావట్లేదు, కాబట్టి అసలు వర్క్ అవ్వదు అనమాట. ఇది ఏం రాదు. సో అందుకు మనం ఏం చేయాలంటే గ్రేటర్ నెంబర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం వాల్యూస్ వస్తాయి? 5 దగ్గర స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర వరకు వస్తుంది, అంటే 5, 4, 3, 2 అంటే 5, 4, 3, 5, 4, 3 వరకు వస్తాయి అనమాట. 5, 4, 3 అంటే ఏంటి? 5th ఇండెక్స్, 4th ఇండెక్స్, 3rd ఇండెక్స్. 5th ఇండెక్స్ ఏముంది? 0, 1, 2, 3, 4, 5. 5th ఇండెక్స్, 4th ఇండెక్స్, 3rd ఇండెక్స్. సో ఇలా మనకు నెగటివ్ ఇండెక్సింగ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది రాయట్లేదు, 5 రాయట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి?
లాస్ట్ నుంచి ఇలా రామని అర్థం. మైనస్ పెట్టాం కదా, లాస్ట్ నుంచి వస్తుంది మనకు. సో అదే ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకో, దాని అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, దీని అర్థం ఏంటి చెప్పండి. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. స్టార్ట్ 0, స్టెప్ 1, ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఏమొస్తుంది? 1 2. ఎందుకు? ఇక్కడ 2 ఉందంటే 1 వరకు రావాలి. 0 1, 0 1 ఇండెక్స్ ఏంటి? 1 2, అది మాత్రమే వస్తుంది. సింపుల్ థింగ్ అంటే. సో ఇది స్లైసింగ్. ఓకే, సో ఇప్పుడు యాక్సెస్ చేయడం అనమాట. అంటే ఒకటి స్లైసింగ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇండెక్స్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇది ఒక వే. నెక్స్ట్ ఏంటంటే లిస్ట్ని మాడిఫై చేయడం. ఇప్పుడు లిస్ట్ మాడిఫై చేయాలనుకున్నాం అనుకోండి, వి ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ కదా ఇది, ఇక్కడే చేసేద్దాం. సో ఇప్పుడు నేను దీంట్లో ఈ థర్డ్ ఇండెక్స్ని మాడిఫై చేయాలనుకున్నాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 123 రాయాలి. అక్కడ నేను రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రింట్ ఆఫ్ ఎఫ్ అంటే మనకు చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇది మ్యూటబిలిటీ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బట్ ఇప్పుడు నేను ఇక్కడ 2 వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటున్నా. 2 వాల్యూస్ యాడ్ చేస్తే అది 2 వాల్యూస్ మనకు టుపుల్ లాగా యాడ్ అయింది అనమాట. ఓకే, అలా కాదు, నాకు 2 వాల్యూస్ ఇక్కడ ఇలా రావాలన్నమాట. 1 2 123 3 4 5 6 ఇలా రావాలి. ఇలా రావట్లేదు ఇక్కడ. సార్ లిస్ట్లో రాసి చూద్దామా అంటే ఇక్కడ లిస్ట్ యాడ్ అవుతుంది మనకి ఆ ఇండెక్స్లో. ఓకే, మరి ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ మెథడాలజీ ఓన్లీ సింగిల్ వాల్యూని హ్యాండిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ ఉంది, ఆ సెకండ్ ఇండెక్స్లో ఈ 2ని యాడ్ చేయమంటే యాడ్ చేస్తుంది, లేదా 12 యాడ్ చేయమంటే యాడ్ చేస్తుంది. ఓకేనా, ఇది ఒక ప్రాబ్లం అనమాట. ఒక ఇండెక్స్లో మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఇన్ అన్ ఇండెక్స్ వీ నీడ్ టు రీప్లేస్ విత్ మల్టిపుల్ వాల్యూస్, ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏం తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నాకు సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే 3 12 లాగా మారుతుంది మనకు. అలా కాదు నాకు కావాల్సింది. ఇక్కడ ఏం కావాలి తెలుసా, ఈ 3 అనేది అలానే ఉండాలి, ఎక్స్ట్రాగా 12 యాడ్ అవ్వాలి ఆ ఇండెక్స్లో. అంటే యాడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ రీప్లేస్ చేసాం, కానీ యాడ్ అవ్వాలి. ఇన్ ఇండెక్స్ వీ నీడ్ టు యాడ్ ద వాల్యూ, సింగిల్ వాల్యూ ఆర్ మల్టిపుల్ వాల్యూ. ఇక్కడ కూడా అంతే, సింగిల్ వాల్యూ లేదా మల్టిపుల్ వాల్యూ. సో ఇలా యాడ్ చేయాలి. ఓకే, ఫంక్షన్ ఇదంతా ఏం వద్దు, ఫంక్షన్ ఇదంతా ఏం లేకోకుండా చేయాలన్నమాట మనం. ఒక్క సెకండ్. ఓకే, సో ఇక్కడ అప్ అండ్ స్లైస్ అప్ అండ్ ఇన్సర్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వద్దు నాకు. ఓకేనా, ఇవన్నీ మెథడ్స్ ఏం వద్దు నాకు. మెథడ్స్ ఏం లేకుండా చేయాలనుకుంటున్నాను నేను. చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు చూద్దాం. ఓకే, సో ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఇంతకుముందు స్లైసింగ్ చూసాం కదా, ఆ స్లైసింగ్ మెథడాలజీనే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక ఇండెక్స్ రాసి ఆ ఇండెక్స్లోకి వాల్యూని యాడ్ చేయి, రీప్లేస్ చేయి అని చెప్తున్నాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సెకండ్ ఇండెక్స్ నుంచి 5 అంటే ఎన్నో ఇండెక్స్ వరకు, 4th ఇండెక్స్ వరకు కదా దీని అర్థం. ఇది రాసామనుకోండి, దాని అర్థం ఏంటి, సెకండ్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు రావాలి అని అర్థం అనమాట. సెకండ్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు. ఓకే, 5 అంటే ఏంటి, 4 వరకు కదా అర్థం. సో ఇప్పుడు ఈ స్లైసింగ్ పార్ట్ ఏదైతే వేసామో
ఇదే స్లైసింగ్ పార్ట్ ని మనం యాడ్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మ్యూటబిలిటీ కాబట్టి. యాడ్ చేయాలనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్ గా వాల్యూస్ రాయలేవు అనమాట, లిస్ట్ లో రాయాలి. లిస్ట్ ఆఫ్ 1, 2 అని రాసావనుకో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 120 ఇట్లా రాద్దాం మనకి అర్థమయ్యేలాగా. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకో, మనకు ఈ స్లైసింగ్ పార్ట్ ఏదైతే స్లైస్ చేస్తుందో ఆ స్లైస్ చేస్తున్న పార్ట్ అంతా ఎగిరిపోయి ఈ పార్ట్ యాడ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 2 థింగ్స్ ఎగిరిపోయి ఇవి రావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ 2 థింగ్స్ కి స్లైస్ ఎలా చేయాలి? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి, 3 దగ్గర ఎండ్ అవ్వాలి. ఇలా నువ్వు ఎన్ని వాల్యూస్ అన్నా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నువ్వు ఎంతైతే స్లైస్ చేస్తున్నావో ఆ స్లైస్ చేసిన వాల్యూస్ లోకే రీప్లేస్ అవుతాయి అవి. అర్థమవుతుందా? ఇది ఒక వే అనమాట. ఇదేంటి? రీప్లేస్ చేయడం. నువ్వు సింగిల్ వాల్యూతో అన్నా రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ వాల్యూస్తో అన్నా రీప్లేస్ చేసుకోవచ్చు నువ్వు ఇచ్చిన స్లైసింగ్ పార్ట్ని. ఇది స్లైసింగ్. ఇప్పుడు నాకు స్లైసింగ్ కాదు అంటే లైక్ నాకు రీప్లేస్మెంట్ కాదనమాట, నాకు రీప్లేస్మెంట్ వద్దు, యాడ్ కావాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు వెళ్ళిపోయి ఇవి వస్తున్నాయి. అట్లా కాకుండా ఇవి ఏమవ్వాలంటే నాకు ఈ ప్లేస్లోకి యాడ్ అవ్వాలి, ఇలా యాడ్ అవ్వాలన్నమాట. ఇలా ఉండాలి, 2, 3 అట్లనే ఉండాలి నాకు, కానీ రిమైనింగ్ కూడా కావాలి. అలా కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక పాయింట్ చూడండి, ఎఫ్ ఆఫ్ 1:3 అని రాస్తే మనకి ఇక్కడ స్లైస్ అవుతుంది. అదే ఇప్పుడు 1:1 అని రాసాను అనుకోండి, మనకి స్లైస్ అవ్వదు అనమాట. ఎందుకంటే అదే ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి అదే ఇండెక్స్ దగ్గర ఎండ్ అవుతుంది, మనకి స్లైస్ అవ్వదు. సో ఈ పార్ట్ని మనం తెలివిగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఏం చేస్తామంటే, నువ్వు యాడ్ చేయాలంటే సేమ్ ఇండెక్స్ చేస్తావు. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ దగ్గర యాడ్ చేయాలనుకుంటున్నావు నువ్వు, కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఇవన్నీ యాడ్ అవుతాయి, యాడ్ అయ్యి మిగతావన్నిటిని పుష్ చేస్తుంది మనకు. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? సో ఇలా మనకు యాడ్ అవ్వాలంటే సేమ్ ఇండెక్స్ ఉండాలి, వద్దు రీప్లేస్ అవ్వాలంటే నువ్వు స్లైస్ రాయాలి ఇక్కడ వాల్యూస్. ఓకే, ఇలా మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఇజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ దీస్ 2 థింగ్స్. ఓకే, రీప్లేస్ చేయొచ్చు, లేదంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైంది అందరికి ఏంటని? సింపుల్ థింగ్, ఏదో కాంప్లెక్స్ అనుకుంటాం కానీ చాలా సింపుల్ థింగ్ అనమాట ఇది. ఓకే, సో ఇది రీప్లేస్ ఎలా చేయాలి, యాడ్ ఎలా చేయాలి. నేను ఏం మెథడ్స్ వాడట్లేదు, ఏం మెథడ్స్ వాడకుండా చేస్తున్నాం దీన్ని. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే డిలీట్ ఎలా చేయాలి అనేది అనమాట. డిలీట్ ఎలా చేస్తావు? సింపుల్ థింగ్, డెల్ అనే మెథడ్ ఉంది కదా మన దగ్గర, దాంతోనే చేద్దాం. డెల్ ఆఫ్ 1:3 ప్రింట్ ఆఫ్ ఎఫ్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసావనుకో, డిలీట్ చేసేసి, ఎందుకంటే ఒరిజినల్ దాంట్లోనే డిలీట్ అయిపోతాయి కదా. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుంది ఏంటనేది? సో ఇది మనకు డిలీట్ చేసే విధానం అనమాట. సో అంటే ఇది లిస్ట్ చేంజింగ్ అనమాట, లిస్ట్ చేంజ్ చేస్తున్నాం మనం, యాడ్ చేయడం, డిలీట్ చేయడం, ఇదంతా. ఓకే, వితౌట్ ఎనీ మెథడ్స్ ఏది లేకుండా చేస్తున్నాం. సో ఇలా మనం లిస్ట్తో ప్లే చేయొచ్చు. మ్యూటబిలిటీ ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కరెక్ట్. దెన్ నెక్స్ట్ థింగ్, మెథడ్స్ చూద్దాం కొన్ని. ఓకే, ఫస్ట్ మెథడ్ అపెండ్. అపెండ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇంత పెద్దదొద్దు, ఎప్పుడైనా అపెండ్ అనేది మనకు లాస్ట్లో వాల్యూని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డాట్ అపెండ్ 11. లాస్ట్లో అపెండ్ అయింది వాల్యూ. అర్థమవుతుందా? సో ఇలా అపెండ్ అంటే లాస్ట్లో వాల్యూని యాడ్ చేస్తుంది అనమాట మనకు. ఓకే, ఇన్సర్ట్ అంటే ఏంటి అంటే, మీరు చెప్పారు కదా ఇంతకుముందు అపెండ్ ఉంటుంది, ఇన్సర్ట్ ఉంటుందని. అపెండ్ అనేది ఇలా యూజ్ అవుతుంది మనకు. ఓకే, ఇన్సర్ట్ ఏంటి? వాట్ ఈస్ ఇన్సర్ట్? ఇన్సర్ట్ ఏంటి అంటే, నీకు ఏ స్పెసిఫిక్ ఇండెక్స్లో కావాలో ఆ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేస్తా అని చెప్తుంది. మనకి 2 థింగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇండెక్స్లో. ఒకసారి ఇండెక్స్, దాని తర్వాత వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,2 అంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్లో 2ని యాడ్ చేస్తుంది.
Is it clear? Adding, not replacing, adding. We should understand this. Okay, so this is one thing. Then next extends అన్నమాట. ఎక్స్టెండ్ ఏంటి అంటే రెండు లిస్టులు కలపడానికి యూజ్ అవుతుంది అనమాట ఎక్స్టెండ్. సో ఇప్పుడు ఒక లిస్ట్ ఉందా, దీంట్లో ఇంకో లిస్ట్ రాస్తున్నా, ఈ రెండు లిస్టులని కలుపుతుంది, కలిపి మనకి కొత్త లిస్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ ఎఫ్ఏ చేంజ్ అవుతుంది అనమాట. ఎఫ్ డాట్ ఎక్స్టెండ్ రాసాం కాబట్టి ఇలా. అదే ఇప్పుడు నువ్వు ఇంకో లిస్ట్ ఏదైనా క్రియేట్ చేసావు, జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది, తర్వాత జీ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఎఫ్ అన్నాం అనుకో, అప్పుడు జీ అనేది చేంజ్ అవుతుంది, జీ అనేది చేంజ్ అవుతుంది అనమాట మనకు. ఇక్కడ ఏదైతే రాస్తారో అది చేంజ్ అవుతుంది మనకు. ఎక్స్టెండ్ అంటే లిస్ట్ కలపడానికి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది లిస్ట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్. ఇంకోటి లెంత్ ఆల్రెడీ మనం చూసాం. లెంత్ ఎందుకోసం యూజ్ అవుతుంది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెంత్? LEN. LEN దేనికోసం యూజ్ అవుతుంది? లెంత్ ఆఫ్ ఎ లిస్ట్ కనుక్కోవడానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, జీ యొక్క లెంత్ కనుక్కోవాలి. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ జీ 3, length of a list. Number of elements in the list is called length. Okay. The next remove అనే మెథడ్. ఎలాగా? జీ డాట్ రిమూవ్. ఈ రిమూవ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2ని రిమూవ్ చేయాలని అడుగుతున్నా. ఓకే, ప్రింట్ ఆఫ్ జీ 2ని రిమూవ్ చేసేసింది మనకి. ఏదైనా వాల్యూని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం మనం. దెన్ పాప్ అనే మెథడ్ ఉంటుంది. సో ఇప్పుడు పాప్ ఆఫ్ 2 అని అడిగామనుకోండి, ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది ఇండెక్స్ అనమాట. సెకండ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తుంది. అదే నువ్వేం రాయట్లేదు అనుకోండి, లాస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంది అనమాట పాప్. సో ఇలా పాప్ డెల్ రిమూవ్. సో ఇది రిమూవ్ చేయడానికి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది రిమూవ్. అర్థమైందా? మెథడ్స్ అంతే, సింపుల్ మెథడ్స్. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఏది బట్టి కొట్టకండి. క్లియర్ కదా అందరికి? ఇవి ఇంపార్టెంట్ మెథడ్స్ మీకు. లిస్ట్ని చేంజ్ చేయడానికి, లిస్ట్ని డిలీట్ చేసుకోవడానికి, లిస్ట్ని అప్డేట్ చేసుకోవడానికి కావాల్సిన మెథడ్స్ అన్నమాట. క్లియరా అందరికి? నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది, దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ప్రాక్టీస్ చేయాలంతే. రిమూవ్కి డిలీట్కి ఏ దానికి ఏం తేడా లేదు, అన్నీ ఒకేటే పని చేస్తాయి, అన్నీ రిమూవ్ చేస్తాయి. బట్ ఒక్కోటి లాగుంటుంది అంతే. ప్రాక్టీస్ చేయాలన్నమాట అంతే. రిమూవ్ ఏం చేస్తుంది? వాల్యూ ఇస్తే ఆ వాల్యూని రిమూవ్ చేస్తుంది. డెల్ ఏం చేస్తుంది? మన ఇండెక్స్ ఇస్తాం డెల్కి, అంతే. సో జస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లాంటి మెథడ్స్ ఉంటాయి, ఇవి ఇందుకోసం యూజ్ అవుతాయి అని అర్థం చేసుకుంటే చాలన్నమాట. మెథడ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. మెథడ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఏమన్నా ఐడియా వస్తాయి అన్నమాట. ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. స్ట్రింగ్స్ ప్రాక్టీస్ చేశారా? స్ట్రింగ్స్ ప్రాక్టీస్ చేశారా? ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఓకే, గుడ్ 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 గుడ్. ఓకే, సర్టన్ లిస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి, అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. అవసరం లేదు ఎన్కోడింగ్ అవన్నీ అవసరం లేదు. నేను ఏవి చెప్పానో అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ సార్ట్. లిస్ట్ సార్ట్ ఎలా చేయాలి? సార్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉంటాయి మనకు. సో ఇప్పుడు ఇలాంటి లిస్ట్ ఉంది అనుకోండి, దీన్ని సార్ట్ చేయాలంటే సింపుల్ థింగ్, జీ డాట్ సార్ట్.
సార్ట్ అయిపోతుంది. అదే రివర్స్ లో సార్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, దీంట్లో రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని రాస్తే అయిపోతుంది అంతే. అప్పుడు రివర్స్ లో సార్ట్ అవుతాయి మనకు. సింపుల్ థింగ్. ఓకే, సార్ట్, రివర్స్ సార్ట్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలా సార్టింగ్ ఉంటుంది. సార్టింగ్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి సార్టింగ్ యూజ్ అవుతుంది అనమాట మనకు. సో ఇలా సార్ట్ అనే మెథడ్స్ ఉంటాయి మనకు. ఓకే, దెన్ కాపీయింగ్ గురించి మాట్లాడాలి. ఈ కాపీయింగ్ గురించి మాట్లాడడానికే నేను ఇవన్నీ ఇంతగా క్లోజ్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు సరే, ఇది నేను ఇంకో టాపిక్ కంప్లీట్ చేసేసి దీనికి వెళ్తా. ఇంకో టాపిక్ ఏంటంటే ఆపరేషన్స్ లిస్ట్లో. సేమ్ థింగ్ మనకు అక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా అంతే అనమాట. వి ఇంటూ 2 అన్నాను అనుకోండి, 2 టైమ్స్ రిపీట్ అవుతాయి. మనం ఏమి రాసినామో అవి రిపిటేషన్. v+2 అన్నాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది అనమాట మనకు. లిస్ట్ ఇంటీజర్తో కంకాట్ అవ్వలేదు మనకు. అర్థమవుతుందా? ఇక్కడ రిపిటేషన్ ఆపరేటర్ ఉంటుంది మనకు. అదే ఇప్పుడు 2 కాకోకుండా ఇక్కడ లిస్ట్ ఉంది అనుకోండి, అప్పుడు మనకు కంకాట్ అవుతాయి కావాలంటే. మీకు చెప్తా, కాంప్రహెన్షన్స్ అన్ని సపరేట్గా డీల్ చేస్తాను. ఆల్రెడీ ఇలానే చెప్పాను నేను. సో ఇలా ఉంటుంది మీకు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇది ఆపరేటర్స్ మనకు చూడాల్సింది లిస్ట్లో. దెన్ నెక్స్ట్ మనం చూడాల్సింది కాపీ. డీప్ కాపీ, షాలో కాపీ రెండు ఉంటాయి. ఆ కాపీస్ గురించి చూద్దాం మనం. సో ఇప్పుడు C ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 ఉంది. దెన్ నేను ఏం చేస్తున్నానంటే G ఈజ్ ఈక్వల్స్ టు C అని రాస్తున్నా. అంటే Cని Gకి అసైన్ చేస్తున్నా. ఇప్పుడు నేను Gని చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ G, ప్రింట్ ఆఫ్ C. ఇప్పుడు రెండు ఒకటే వస్తాయా, రెండు వేరు వేరు వస్తాయి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? డిఫరెంట్ వస్తాయా, సేమ్ వస్తాయా? సో కొంతమంది డిఫరెంట్, కొంతమంది సేమ్ అనుకుంటున్నారు. సో రెండు సేమ్ వస్తాయి అన్నమాట. ఎందుకు సేమ్ వస్తాయి అనే దాని గురించి మాట్లాడాలి. ఇంతకుముందు ఆల్రెడీ నా పైథాన్ క్లాసెస్ వినుంటే కన్నా మీకు ఇది ఐడియా ఉంటుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అందరికీ విజిబుల్ కదా కంటెంట్? ఓకే, సరే, ఇది వద్దులేండి, సెకండ్ అది. ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది నా దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ నేను F=V అని రాశాను అనుకోండి. దీని అర్థం ఏంటంటే మనం ఇక్కడ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ నేను కాపీ చేసి ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే ఇక్కడ V అనేది ఒక లిస్ట్ కంటైనర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి జనరల్గా ఏం కావాలి, ఈ దాంట్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లోకి యాడ్ అయ్యి F అనేది సపరేట్గా ఇలా క్రియేట్ అవ్వాలన్నమాట. ఇలా అవ్వదన్నమాట. ఏమవుతుందంటే V, F ఒకటే కంటైనర్కి అసైన్ అవుతాయి. అంటే ఇక్కడ వాల్యూస్ ఒకటే కాపీ అవ్వకుండా అడ్రస్ కూడా కాపీ అవుతుంది. అడ్రస్ ప్లస్ వాల్యూస్ రెండు కాపీ అవుతాయి అన్నమాట మనకు. మరి ఒకటే అడ్రస్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను దీంట్లో చేంజ్ చేస్తే ఇది వీలోనే రిఫ్లెక్ట్ అవుతుంది, ఎఫ్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఐ గెటింగ్ మై పాయింట్ అన్నమాట. అర్థమవుతుంది అందరికీ? సో ఇది ఒక కాపీ అన్నమాట. దీన్ని షాలో కాపీ అంటారు. షాలో కాపీ అంటారు. షాలో కాపీ ఈజ్ నాట్ గుడ్. అందుకే మనం వేరే కాపీ దగ్గరికి వెళ్ళాలి. దానికి డీప్ కాపీ అంటాం అన్నమాట. ఓకే, సో ఒకసారి విజువలైజర్ దగ్గరికి వెళ్దాం. చేస్తానండి గణేష్. ఓకే, సో దీన్ని క్లియర్ కట్గా ఒకసారి విజువలైజర్లో చూడండి.
ఫస్ట్ సి తీసుకుంటున్నాం. జనరల్గా ఇప్పుడు ఏమో కొత్తది క్రియేట్ అవుతుంది, అది కొత్తది క్రియేట్ అవ్వదు, దానికి అసైన్ అవుతుంది మనకు. సో ఇప్పుడు ఒక దాంట్లో చేంజ్ అయితే రెండు దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో దీన్ని మనం షాలో కాపీ అంటాం. ఇలా కాకుండా సపరేట్ కంటైనర్స్ క్రియేట్ చేస్తే దాన్ని డీప్ కాపీ అంటాం అనమాట. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కాపీ చేసేటప్పుడు డైరెక్ట్ కాపీ చేయకుండా కాపీ అనే మెథడ్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ అంత సింపుల్ థింగ్. కానీ ఇది ప్యూర్ కాపీనా, సపరేట్ కాపీ అవుతున్నాయి. సో నువ్వు సపరేట్గా చేంజ్ చేస్తే సపరేట్గా చేంజ్ అవుతాయి. సో దీన్ని డీప్ కాపీ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సో షాలో కాపీ, డీప్ కాపీ రెండు ఉంటాయి. సో షాలో కాపీ అంటే ఏంటి? అడ్రస్ రెండు ఒకదానికే ఉంటాయి అన్నమాట. డీప్ కాపీ అంటే ఏంటి? అడ్రస్ రెండు వేరే దానికి వెళ్తాయి. సో ఇప్పుడు మనం నార్మల్ కాపీ చేస్తున్నాం, అడ్రస్లు రెండు ఒకటి దానికే ఉంటాయి. కాపీ చేస్తున్నాం కానీ వాల్యూస్ ఒకటే కాదు, అడ్రస్ కూడా కాపీ చేస్తున్నాం, రెండు ఒకే దానికే వెళ్తున్నాయి మనకు. సో రెండు ఒకే దాంట్లో వెళ్తున్నాయి కాబట్టి ఒకటి చేంజ్ అయినా ఇంకో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది మనకు. అలా జరగకూడదు అనుకున్నప్పుడు మనం మెథడ్ తీసుకోవాలి. ఏం మెథడ్? కాపీ మెథడ్. సి డాట్ కాపీ. సో ఇప్పుడు డీప్ కాపీ అవుతుంది అనమాట ఇది కాపీ అయ్యేటప్పుడు. ఇలా కాపీ ఇలా కాపీ అవుతుంది మనకు. ఇలా సపరేట్ కంటైనర్స్ తీసుకుంటుంది ఇక్కడ మనకు. సో దీన్ని డీప్ కాపీ అంటారు. ఇలా ఉంటుంది. అక్కడ చూపించిందే ఇంకో డయాగ్రామ్ అంతే. షాలో కాపీ అంటే ఒకటే కంటైనర్కి రెండు ఉంటాయి, డీప్ కాపీ అంటే సపరేట్ కంటైనర్స్ ఉంటాయి, అంతే సింపుల్ థింగ్. సో ఇది డీప్ కాపీ, షాలో కాపీ. క్లియరా? ఇది మీరు లిస్ట్లో అండర్స్టాండ్ చేసుకోవాల్సిన థింగ్స్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ద లిస్ట్. సో ఇవి అర్థమయ్యాయా ఇప్పుడు చెప్పింది? సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లిస్ట్. సో లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, లిస్ట్ ఎలా వాడాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పండి. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటిని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఏదైనా ఎక్స్ట్రా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను ఏవైతే చెప్పానో అవి మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేశారనుకో క్లియర్ కట్గా మీకు అర్థమవుతాయి. సింపుల్ థింగ్.